వెల్కమ్ టు ది ఛానల్ గైస్. ఈ వీడియో అనేది మనకి ఈ సిరీస్‌లో సెకండ్ వీడియో అవుతుందండి. అండ్ ఈ వీడియోలో మనం 5 ఇంపార్టెంట్ మ్యాథ్ మోడల్ ప్రాబ్లమ్స్ అనేవి మనం డిస్కస్ చేసుకోబోతున్నామండి. స్టార్ట్ చేస్తే సో, మనకి ఈ వీడియోలో ఇది ఫస్ట్ క్వెషన్. బట్ సిరీస్‌కి ఇది సిక్స్త్ క్వెషన్ అండి. సో, ఏమంటున్నారండి క్వెషన్‌లో ఇఫ్ sin θ ప్లస్ cos θ ఈజ్ ఈక్వల్ టు 1.25 దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ tan θ ప్లస్ cot θ అని అడుగుతున్నారు మనకి. ఏమంటున్నారు sin θ ప్లస్ cos θ ఈజ్ ఈక్వల్ టు 1.25 అంటే మనం 5/4 రాసుకోవచ్చు కదండీ. మనల్ని ఏమడుగుతున్నారు tan θ ప్లస్ cot θ అని మనం sin θ బై cos θ ప్లస్ cos θ బై sin θ అని రాసుకోవచ్చు మనం. అండ్ దీనికి మనం సపోజ్ A అనుకుందామండి. ఓకే. సో, ఇక్కడ చూడండి sin θ ప్లస్ cos θ ఉంది కదా! ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. దీన్ని మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దామండి. అప్పుడేమవుతుంది మనకి sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ప్లస్ 2 cos θ sin θ ఈజ్ ఈక్వల్ టు 25/16 అంటే 5/4 స్క్వేర్ అనేది మనకి 25/5/16 అవుతుంది. సో, ఇక్కడ మనకు తెలుసు కదండీ sin స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ θ అంటే 1 ప్లస్ 2 cos θ sin θ ఈజ్ ఈక్వల్ టు 25/16. సో, మనం 2 cos θ sin θ అని 25/16 మైనస్ 1 అంటే 9/16 అవుతుంది. అండ్ అలాగే cos θ ఇంటూ sin θ ఈజ్ ఈక్వల్ టు 9/32 రాసుకోవచ్చు. అంటే 2 అనేది ఇక్కడికి కిందకి వెళ్ళింది. సో, మనకిక్కడ చూద్దామండి. సపోజ్ ఈక్వేషన్ 2 అనుకోండి. ఈక్వేషన్ 2ని మనం sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ బై sin θ cos θ కింద రాసుకున్నాం. అంటే ఈ sin θ ఇంటూ ఈ sin θ ప్లస్ cos θ ఇంటూ cos స్క్వేర్ θ బై ఇవి 2 మనం మల్టిప్లై చేసాం. అండ్ ఈక్వల్ టు A వచ్చింది కదా మనకిక్కడ. సో, sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ అంటే మనం 1 అనుకున్నాం. అండ్ మనకిక్కడ sin θ ఇంటూ cos θ మనకిక్కడ వాల్యూ ఏమొచ్చింది 9/32 వచ్చింది. సో, 9/32 ఈజ్ ఈక్వల్ టు A అనమాట. సో, ఎలా రాసుకోవచ్చండి మనకి 32/9 ఈజ్ ఈక్వల్ టు A ఈక్వల్ టు ఇక్కడ మనకి 9 3 జా 27 ప్లస్ 5 32. సో, మనకి ఆన్సర్ వచ్చేసి 3 5/9 అనేది మనకి ఆన్సర్ అవుతుందండి. ఈ యొక్క క్వెషన్‌కి. ఇక్కడ మనకి సెవెంత్ క్వెషన్ చూద్దామండి. సో, సెవెంత్ క్వెషన్‌లో ఏమంటున్నారండి? ఏ సెల్లర్ మార్క్స్ అప్ హిస్ గూడ్స్ అట్ 40% ఓవర్ ది కాస్ట్ ప్రైస్ if the difference between the profits if he allows a 15% discount on the market price and if he allows a discount of 20% on the market price is 94.85 find the cost price అని అడుగుతున్నాడు. మనకి 100x అనేది మనకి కాస్ట్ ప్రైస్ అనుకోండి. కాలిక్యులేషన్‌కి ఈజీగా ఉంటుంది. సో, మనల్ని ఏమంటున్నారు సెల్లర్ అంట ఈ గూడ్స్‌ని మనకి 40% అనేది ఇంక్రీజ్ చేస్తున్నారంట. సో, 100xలో 40% ఇంక్రీజ్ చేస్తే మనకి 140x కదండీ అవుతుంది. సో, ఇప్పుడు మనం ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఇస్తున్నారు? 15% డిస్కౌంట్ ఇస్తున్నారంట. మనకి 140లో 15% అంటే మనకి 21x అనేది 15% వాల్యూ అవుతుంది. అందులో 140xలో. అంటే మనకి రిమైనింగ్ ఎంత మిగిలింది? 119x అనమాట. అలానే మనకిప్పుడు 140x అని మార్కెట్ ప్రైస్ అండ్ సెకండ్ డిస్కౌంట్ వాల్యూ ఎంతండి అది? 20% అనమాట. ఇందులో 20% రిమూవ్ చేస్తే మనకు వచ్చేది 112x మిగులుతుందండి. సో, మనకిక్కడ చూద్దామండి. ఇది ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ అంటే ఫస్ట్ డిస్కౌంట్ వాల్యూ ఇచ్చేయగా మనకి 119x మిగిలింది. అండ్ రెండోసారి మనకి అండ్ మార్కెట్ ప్రైస్ అనేది 140xలో మనకి 20% డిస్కౌంట్ ఇవ్వగా మనకి ఈ వాల్యూ మిగులుతుందండి. సో, వీటి రెండిట్ల మధ్యన డిఫరెన్స్ చూసుకుందామండి. డిఫరెన్స్ చూసుకుంటే 7x అనేది మనకు డిఫరెన్స్ వస్తుంది. ఇదే మనకి ప్రాఫిట్ డిఫరెన్స్ అవుతుందనమాట. ఓకే. సో, ప్రాఫిట్ డిఫరెన్స్ అనేది 7x అనేది 94.85 అయితే మళ్ళిక్కడ ఏం అడుగుతున్నారు? కాస్ట్ ప్రైస్ అడుగుతున్నారు. 100x ఎంత అని అడుగుతున్నారనమాట మనకి. సపోజ్ x క్యాన్సెల్ చేయండి. అండ్ సపోజ్ మనకిక్కడ ఈ వాల్యూ మనం A అనుకుంటే A ఈక్వల్ టు 94.85 ఇంటూ 100/7 అవుతుంది. అండ్ 7 అనేది మనకి 1355తో డివైడ్ చేస్తుంది. సో, 13.55 ఇంటూ 100 అంటే
1355 ఇదే మనకి కాస్ట్ ప్రైస్ అవుతుంది. మనకి ఆన్సర్ కూడా అవుతుంది. ఎయిత్ క్వెషన్ అండి. మనకి ఇక్కడ ఎయిత్ క్వెషన్ ఏం చెప్తున్నారు? ఎక్స్ గెట్స్ ఆన్ ఎ లిఫ్ట్ అట్ ది గ్రౌండ్ ఫ్లోర్ అంట. విచ్ గోస్ అప్ అట్ స్పీడ్ ఆఫ్ 30 ఫ్లోర్స్ పర్ మినిట్ అంటున్నాడు. అలాగే వేరాస్ వై గెట్స్ ఆన్ అనదర్ లిఫ్ట్ at the same time on the 50th floor, which goes down at the speed of 45 floors per minute. At which floor will their paths cross? ఇక్కడ మనకి ఏమంటున్నారండి? ఇక్కడ 2 లిఫ్ట్‌లు ఉన్నాయన్నమాట. ఓకే. సో, ఎక్స్ అనే అతను గ్రౌండ్ ఫ్లోర్‌లో లిఫ్ట్ ఎక్కుతున్నారు. వై అనే అతను ఇది 50థ్ ఫ్లోర్‌లో లిఫ్ట్ ఎక్కుతున్నారన్నమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్. సో, వీళ్ళు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న పర్సన్ మీదకి ట్రావెల్ చేస్తారు. అండ్ 50థ్ ఫ్లోర్‌లో ఉన్న అతను మనకి కిందకి ట్రావెల్ చేస్తున్నారంట. అయితే వీళ్ళిద్దరూ మీట్ అయ్యే ఫ్లోర్ అనేది ఏంటి అని అడుగుతున్నారు. ఆ ఫ్లోర్ నంబర్ మనల్ని అడుగుతున్నారండి. అయితే ఇక్కడ చూడండి మనకి ఎక్స్ అనే అతను 30 ఫ్లోర్స్ పర్ మినిట్‌తో వెళ్తున్నారు. వై అనే అతను 50 ఫ్లోర్స్ పర్ మినిట్‌తో వెళ్తున్నారు. అంటే వీళ్ళ రిలేటివ్ వెలాసిటీ అనేది మనకి ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉంది కదా! ఆపోజిట్ డైరెక్షన్ కదా! సో, మనకి రిలేటివ్ వెలాసిటీ అనేది పాజిటివ్ అవుతుంది. సో, 45 + 30 అంటే మనకి 75 ఫ్లోర్స్ పర్ మినిట్ కదా! ఇప్పుడు మనం చూడండి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న వ్యక్తికి 30 ఫ్లోర్స్ పర్ మినిట్ ఉంది. ఇప్పుడు మనకి 75 ఫ్లోర్ పర్ మినిట్‌తో మనకి 50 ఫ్లోర్స్ మనం ట్రావెల్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకి ఎక్స్ అనే అతను 30 ఫ్లోర్ పర్ మినిట్‌తో ట్రావెల్ చేస్తున్నాడు. 30 ఫ్లోర్ పర్ మినిట్‌తో ట్రావెల్ చేస్తున్నాడు. అయితే ఇతను ఎన్ని ఫ్లోర్స్ ట్రావెల్ చేస్తాడండి ఈ యొక్క స్పీడ్‌తో అనేది మనకి తెలుసుకుంటే, వీళ్ళిద్దరూ ఎక్కడ కలుస్తారనేది మనకు తెలుస్తుందనమాట. సో, మనకిక్కడ ఈ ఎక్స్ ఉంది కదండీ వాల్యూ. అంటే 75 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 50 ఇంటూ 30 అని రాసుకుంటున్నాం. ఇది 2తో 25 2 జా, 25 3 జా, 3 10 జా, 20 అంటే ఎక్స్ అనే అతను మనకి 30 ఫ్లోర్ పర్ మినిట్‌తో 20 ఫ్లోర్స్ అనేది ట్రావెల్ చేస్తారన్నమాట ఈ టైంలో. సో, మనకి 20థ్ ఫ్లోర్ దగ్గర ఎక్స్ అండ్ వై అనేవాళ్ళు మీట్ అవుతారని చెప్తామన్నమాట. అంటే మనకి ఇదే ఆన్సర్ అవుతుంది. నైన్త్ క్వెషన్ అండి. సో, నైన్త్ క్వెషన్ ఏమంటున్నారు? ది రేషియో ఆఫ్ ది డయామీటర్స్ ఆఫ్ 2 స్పియర్స్ అంట ఈస్ గివెన్ యాస్ 1:4. ది లార్జర్ స్పియర్ ఈస్ మెల్టెడ్ అండ్ 125 ఐడెంటికల్ స్పియర్స్ ఆర్ మేడ్ ఔట్ ఆఫ్ ది మోల్టెన్ మెటీరియల్. ఓకే. సో, మనకిక్కడ చూద్దామండి. మనకి డయామీటర్స్ ఏ రేషియోలో ఉంటే రేడియస్ అనేది కూడా ఆ రేషియోలోనే ఉంటుంది. సో, డయామీటర్స్ రేషియో అనేది మనకి 1:4 అయితే ఇదే మనకి రేడియస్ రేషియో అవుతుంది. వీటి వాల్యూమ్స్ అనేవి మనకి R1³ కింద ఉంటాయి మనకి. ఎందుకంటే 4/3π, 4/3π అనేవి క్యాన్సెల్ అయిపోతాయన్నమాట. సో, మనకి R1³ R2³ అనేవి మనకి మిగులుతాయి. సో, అప్పుడు మనం ఎలా రాసుకుంటాం? 1³ కింద రాసుకుంటాం. అండ్ ఇప్పుడు సో, మనకి తెలుసు కదండీ! ఇక్కడ మనం సపోజ్ V1 అనేది బిగ్గర్ వాల్యూమ్ అనుకోండి. దీని నుండి మనకి V2 వాల్యూమ్‌తో కొన్ని ఆబ్జెక్ట్స్, N ఆబ్జెక్ట్స్ తయారవుతున్నాయి. సో, అప్పుడు ప్రతి V2 యొక్క వాల్యూమ్ అనేది మనకి V1/N అవుతుంది. ఓకే. సో, ఇక్కడ ఏమన్నారు మనకు క్వెషన్‌లో ది లార్జెస్ట్ స్పియర్ ఈస్ మెల్టెడ్ అండ్ 125 ఐడెంటికల్ స్పియర్స్ ఆర్ మేడ్ ఔట్ ఆఫ్ ది మోల్టెన్ మెటీరియల్ అన్నారు. సో, లార్జర్ స్పియర్ అంటే ఇదే కదండీ మనకి. సో, దీన్ని మనకి మెల్ట్ చేస్తే 125 ఐడెంటికల్ స్పియర్స్ వచ్చాయంట. సో, ఆ ఐడెంటికల్ స్పియర్స్ యొక్క వాల్యూమ్ అనేది మనకి ఈ వాల్యూమ్‌తో కరస్పాండెన్స్ అవుతుంది. అలాగే స్మాలర్ స్పియర్ అన్నారు కదండీ! అంటే 1³ అనేది 4³ కన్నా తక్కువ కాబట్టి స్మాలర్ స్పియర్ అవుతుందిగా. అండ్ దీన్ని మనం మెల్ట్ చేస్తే 27 వచ్చాయంట. సో, ఈ యొక్క వాల్యూమ్ గల స్పియర్‌ని మనం మెల్ట్ చేస్తే వచ్చిన స్పియర్ యొక్క వాల్యూమ్ అనేది దీనికి కరస్పాండెన్స్ అవుతుంది. ఇప్పుడిక్కడ మనకి ఏమంటున్నారండి? ఇఫ్ ది రేషియో ఆఫ్ ది వాల్యూమ్ of each of the 125 identical spheres to the volume of each of the 27 identical spheres is given as 1:m అంట. సో, వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ m అన్నారు. మనల్ని రేషియో అడుగుతున్నారండి. ఈ రేషియో ఏమంటున్నారు? వాల్యూమ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ 125 ఐడెంటికల్ స్పియర్స్ అంటే ఇదే వస్తుంది కదండీ మనకి. వాల్యూమ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ 125 ఐడెంటికల్ స్పియర్స్. మనం 64/125 రాయొచ్చు. డివైడెడ్ బై దేనితో రేషియో చూస్తున్నాడు? టు ది వాల్యూమ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది 27 ఐడెంటికల్ స్పియర్స్ అంట. అంటే 1/27 ఇది ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అంట? 1:mకి ఈక్వల్ అని చెప్తున్నారు. సో,
64/125 into 1 into 27 is equal to 1:m. ఇప్పుడు మనకి 1:m అనేది 1728/125 అవుతుంది. Therefore m is equal to 125/1728 అవుతుంది. అండ్ సో మనకి m is equal to 125/178 అనేది ఆన్సర్ అవుతుందండి. లాస్ట్ క్వశ్చన్ అండి ఈ వీడియోలో. సో ఏమంటున్నారు క్వశ్చన్, ది వాల్యూ ఆఫ్ ది ఎక్స్‌ప్రెషన్ 1 - sin 2t by 1 + sin 2t ఇంటూ cos t + sin t by cos t - sin t అన్నారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం 1ని ఏ రకంగా రాసుకోవచ్చండి? sin² t + cos² t కింద రాసుకోవచ్చా? అంటే ఈ ఎక్స్‌ప్రెషన్‌తో పోల్చుకుంటే. సో sin² t + cos² t మైనస్ sin 2θ అంటే మనం 2 sin θ cos θ రాసుకుంటాం. అలాగే sin 2t అంటే 2 sin t cos t రాసుకుంటాం. 2 sin t cos t కిందన మనకి ఇక్కడ 1 అనేది sin² t + cos² t + 2 sin t cos t ఇంటూ cos t + sin t by cos t minus sin. ఇప్పుడు మనకి ఇది ఏ ఫార్ములాలో ఉందండి? a² + b² - 2ab. ఇక్కడ మనకి a - b² అన్నా b - a² అన్నా రెండు ఒకటే అవుతుంది. అండ్ మనకి ఇక్కడ ఇప్పుడు సపోజ్ దీన్ని a అనుకుంటే, దీన్ని b అనుకుంటే sin - cos θ² వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఉన్న వాల్యూ డిఫరెంట్‌గా ఉంది కదా! సో మనం cos² tని మనం a అనుకుందాం. అండ్ sin² tని మనం b అనుకుందాం. ఆ రకంగా మనం చూసుకుంటే cos t - sin t² by cos t + sin t² ఇంటూ cos t + sin t by cos t minus sin t. సో ఒక స్క్వేరు cos t - sin t క్యాన్సిల్, cos t + sin t అండ్ ఇంకొక cos t + sin t అనేది క్యాన్సిల్. సో మనకి ఏం మిగిలిందండి? cos t - sin t by cos t + sin t అనేది మనకి ఇక్కడ బోత్ న్యూమరేటర్‌ని, డినామినేటర్‌ని మనం cos θ తోని మనం డివైడ్ చేయబోతున్నామండి. cos t - sin t by cos t by cos t by cos t by cos t plus sin t by cos t equal to 1 minus tan t by 1 plus tan t. ఇక్కడ మనకి సపోజ్ ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం, ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్ మీద డిపెండ్ అయ్యి మనం ఇదైనా ఆన్సర్ కింద రాసుకోవచ్చు అండ్ ఇదైనా ఆన్సర్ కింద రాసుకోవచ్చండి. అంటే మనకి ఆప్షన్స్ బట్టి మనకొచ్చే ఆన్సర్‌ని మనం మార్చుకోవాలన్నమాట. ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ అవుతుందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.